హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. ఈ వీడియోలో అసలు నాకు నచ్చలేదంటే నచ్చలేదు చాలా చాలా విషయాలు. ఆహ్, కొంచెం హ్మ్. ఏంటి నేనేదన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించేయండి. అసలు మీరు నమ్ముతారో నమ్మరో అంత పిచ్చెక్కేసింది ఆ అభయ్‌ని జూసినా, మణికంఠని జూసినా, వీళ్ళు గేమ్ ఆడడానికొచ్చారా? ఇలాంటోళ్ళకి బిగ్ బాస్‌లో ఎందుకు ఛాన్స్ ఒస్తది? ఛాన్స్ రాని వాళ్ళు బయట చచ్చిపోతున్నారు. వీళ్ళు వచ్చి ఎందుకిట్లా జేస్తన్నారో అయితే అస్సలు అర్థం కావడలేదు. విష్ణుప్రియకి ఎంత నెగెటివ్ ఎపిసోడ్ అంటే ఇప్పటిదాకా విష్ణుప్రియ గేమ్ అంతగా ఆడకపోయినా ఆమెకి బయటున్నటువంటి ఫ్యాన్ బేస్‌కి, ఆమె లోపలున్నటువంటి కొంచెం ఒక వన్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్న దానికి ఓకే. విష్ణుప్రియ అంటే ఇది, అది అని ఒక ఫీలింగ్ ఉన్నింది. అంటే సోనియా గూడా తనని బ్యాట్ జేయడం గాని, ఇవంతా జేయడం వల్ల తను టాప్‌లోకొచ్చేసింది. ఒప్పుకున్నా. కానీ నిన్నటి ఎపిసోడ్‌లో అయితే విష్ణుప్రియ చేసిన ఓవర్ యాక్షన్ అది నామినేషన్స్‌లో ఉండంగా ఇలా చేయడం అయితే చాలా చాలా నాకు నచ్చలేదంటే నచ్చలేదు. ఆహ్, అంటే ఈరోజు కొంచెం మనసు విప్పి మాట్లాడుకుందాము. మన ముందు వీడియో చూసారు గదా! మిడ్ నైట్ టాక్సు, లైవ్ అప్డేట్సు. అసలు లైవ్‌లో జరిగింది ఇంతైతే ఎపిసోడ్‌లో ఏసింది ఇంత. అలానే అన్నీ యేసుకుంటా వచ్చాడు బిగ్ బాసు. ఏదైతే బెలూన్ టాస్క్ అయిపోయిందో దాని తర్వాత జరిగినటువంటి డిస్కషన్స్ అవి. ఇక్కడ యష్మి అయితే సూపర్. యష్మి అడిగే క్వెషన్‌కి సోనియా దగ్గర ఒక్క ఆన్సర్ గూడా లేదు. ఈవెన్ సోనియాకి కూడా బిగ్ బాస్ నాకు ఓకే. మీరెళ్ళండి అని చెప్పలేదు. నేనేమన్నా తప్పు డెసిషన్ తీసుకున్నానని ఆమెకు గూడా గిల్టీ అయితే క్యారీ చేసుకుంటానే ఉన్నింది. కవర్ డ్రైవ్ చేసుకుంటా అన్నారు. నువ్వు తీసుకున్న డెసిషన్ ఏదంటే కానీ అక్కడ రూల్ బుక్‌లో ఫస్ట్ ఏం చెప్పాడు? ఒంటి మీద బెలూన్స్ ఎన్నున్నాయో అదే కౌంట్ అన్నాడు. ఒంటి మీద బెలూన్స్ వీళ్ళు ఆల్రెడీ అన్నీ కొట్టేసుకొని పగలగొట్టేసుకుంటారు కాబట్టి, ఆ తర్వాత కింద పడున్న బెలూన్స్ చూసుకోవాలి. వీళ్ళు ఫౌల్ ఆడారు, వాళ్ళు ఫౌల్ ఆడారు. వాటికి వాటికి సరి చేసేసినా తను చూడాల్సింది బాడీ మీద బెలూన్సే. కానీ తను అక్కడ ఏం ఆలోచించుందో, ఏం థాట్ ప్రాసెస్ చేసిందో, తన నెత్తి మీదకి ఎలా వస్తుందంటే నామినేషన్స్‌లో కూడా లేదు గదా! సో, తనకి ఎఫెక్ట్ కాదని ఈ డెసిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోనుంటుంది. దాని ప్రకారం ఆమెకైతే కొంచెం నెక్స్ట్ వీక్ నెగెటివ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి. తర్వాత జరిగినటువంటిది ఇక్కడ బాగా చెప్తున్నాను చూడండి. లైవ్‌లో చాలా పెద్ద ఇష్యూ జరిగిందిది. మణికంఠ ఫుడ్ తిందాం రండి అని పిలుచుకొని తీసుకొనెళ్ళాడు. ఎవరిని? హ్మ్. వాళ్ళ హౌస్‌మేట్స్‌ని. వాళ్ళు రాలేదు. ఈ అమ్మాయి వచ్చి ప్రేరణ నేను చేసేస్తానని ఎళ్ళింది. అక్కడ ముందు మన టీమ్‌కి వేసుకుందాము అనే మైండ్ సెట్‌తోనే దోసలు పోసుకుంటున్నారు. విష్ణు వచ్చింది ఆకలని అడిగింది. వేస్తామంటే ముందు మేమేసేసుకుంటాం తర్వాత మీరేసుకోండి అన్నట్టంటే ఆకలి ఎవరిదైనా ఆకలే కదా! 2 ఎగ్స్ కోసం నువ్వు నన్ను నామినేట్ కూడా చేసావు గదా! అన్నట్టు మాట్లాడుతా ఉంటే మణికంఠ వచ్చింది గదా! వేసేద్దాం అనంటే చాలా ప్రాపర్‌గా ఇలానే వేసింది దోస. ఈవెన్ ఆ దోస వేసేది నేనైతే అలానే ఏస్తా. ఇంకొకరైనా అలానే ఏస్తారు. మనీ నువ్వొకసారి దోస వేసి చూపి ఎలా వేస్తావో అనంది. మనీనే వరస్ట్‌గా ఏసి చూపిచ్చాడు దోస. అది మనకు ఎపిసోడ్‌లో చాలా క్లారిటీగా ఏసాడు. ఎందుకంటే లైవ్‌లో ఆ సీన్ చూపియలేదు. ఏదైతే గొడవ జరిగి, ఏడిచి, గందరగోళం చేసిందో లైవ్‌లో ఇంకా ఎక్కువ చేసింది. ఎపిసోడ్‌లో కొంచెం కట్ చేసేసాడు. హౌస్‌మేట్స్ అందరి దృష్టిలో ప్రేరణ అని ఒక పెద్ద విలన్ని చేసి నొక్కేసింది. దీనికి వత్తాసు పలికి తాళం, బటర్, జామ్ అన్నీ ఏసినటువంటి మణికంఠ అబ్బా! ఎందుకులే అంత వరస్ట్ అనిపిచ్చేసాడు. చూసాడు గదా! అలా వేయలేదు అనని చెప్పొచ్చు కదా! దోస ఏసింది జూసాడు. ఫేస్ ఎక్స్‌ప్రెషన్ అయితే చూడలేదు. అది తను ఇలా ఏసిందనే చెప్పలేదు. నాట్ విల్లింగ్ అనేసని జెప్పింది. నాట్ విల్లింగ్ అనేది నీకు గూడా లేదక్కడ. కానీ ఏం జేస్తాం, అక్కడైతే ఒక సాంబ్రాణేసేసాడు. అది భగ్గుమనింది. దాని నుంచి అలా, అలా, అలా అక్కడైతే ప్రేరణ గూడా "ఏ పో! తో పోరా" అనేసింది. మళ్ళొచ్చి ఏం మాట్లాడిందంటే అక్కడెళ్లి మాట్లాడుతుంటే "ఏమన్నా చేసుకోపో. ఆహ్, ఏమన్నా చేసుకోపో" అనేసి. ఈవెన్ అంత యాటిట్యూడ్, అంత గిల్ట్ క్యారీ చేయడానికి గూడా ప్రేరణ ఏందంటే ఆల్రెడీ ఆడ టాస్క్ ఓడిపోయారు. ఏ అక్కడ డెసిషన్ అనేది రాంగ్‌గా వచ్చింది వాళ్ళకి అన్న ఒక గిల్ట్ క్యారీ చేస్తాంది. మైండ్ సెట్ బాలేదు. ఆ టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేటప్పటికి అసలు రచ్చరంబోలా అయిపోయిందనమాట అక్కడ మ్యాటర్. ఇంకొక విషయం ఏంటి నేను చెప్పాను గదా! ఇది 'నైనిక అండ్ కో' బ్యాచు నిఖిల్ బిహేవియర్ వల్ల మనకు చీఫ్ నిఖిలా లేకపోతే సోనియానా అని అర్థం గావట్లేదని మాట్లాడుకుంటున్నారు గదా! అది లైవ్‌లో చాలా సేపు జరిగింది డిస్కషను. కానీ ఎపిసోడ్‌లో 1 మినిట్ గూడా ఎయలేదు. ఆల్మోస్ట్ ఇంకా ఏదో సోనియా మాటలు చెప్పినట్టు సీత చెప్తున్నట్టు మాటలు
అది మాత్రమే ఏశాడు. ఇక్కడ విష్ణు ఏమనింది తెలుసా? "అయినా నాకు సోనియా వల్ల ఒక మంచి పని జరిగింది. నిఖిల్ నన్ను ఏడవద్దు, వదిలేయి" అని చెప్తుంటే తన బాధని చెప్పుకోనిరా, అడగనీరా అనేసననిందంటే అక్కడ గూడా నిఖిలు సోనియా మాట విన్నాడని సీత ఒక పని చేస్తుంది. సో, వాళ్ళదైతే ఒక అంటే అర్థమైపోయిందిలే. ఈవెన్ క్లెయిమ్‌కి చీఫు మన సోనియా అక్క అనేసి. సో, ఆ గేమ్ అంతటితో అయిపోయిన తర్వాత మిడ్ నైట్ టాక్స్‌లో ఇది పృథ్వీది గూడా ఎపిసోడ్‌లో అంతగా ఏయలేదు. కానీ ఆ తర్వాతొచ్చింది టాస్క్. ఏంటి వాళ్ళ ఫుడ్ టాస్క్‌లు ఇవన్నీ అయిపోయినాయి. నేను చెప్పాను గదా! 14 అవర్స్ టైమ్ ఇచ్చాడు. ఆ 14 అవర్స్ వాళ్ళు డివైడ్ చేసుకోమని గొడవలు లేకుండా మంచిగానే చేసుకున్నారు. ఇక్కడికి ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్ అనుకుంటున్నారా? టాస్కొచ్చేసింది మన ప్రభావతి అక్క. ప్రభావతి అన్నట్టు ప్రభావతి అక్కొచ్చింది. గుడ్లిస్తాను తీసుకోండి, దాచిపెట్టి నాకెక్కువియ్యండి అని జెప్పేసింది గదా! ఈ టాస్క్‌లో మీకు ఎవరు బాగా అనిపిచ్చారు? ఎవరు వరస్ట్ అనిపిచ్చారు? ఎవరు ఏ ఎంత వరకు నిజంగా ఈ ఒక్క టాస్క్‌కి నేను ఆదిత్య గారికి అసలు హ్యాట్స్ ఆఫ్ అని జెప్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాడు. అసలు పృథ్వీ ఆయనతో బిహేవ్ చేసిన విధానం గానీ, అరవడం గానీ అస్సలు నచ్చలేదు. హ్మ్. నిఖిలు పోయిన వారం అంతా అమ్మాయిలకి దెబ్బలు తగిలేస్తాయి. టాస్క్ ఇది వాళ్ళంతా యాక్ట్రెస్ అని అని జెప్పాడు గదా! మరి ఈ ఫిజికల్ టాస్క్‌లో ఎందుకంత ఫిజికల్ అయిపోయాడు? అక్కడేమో అంత మాట ఇచ్చాడు. ఇక్కడికొచ్చేటప్పటికి మీరు అవ్వండ్రా అని. నాకైతే ఒకటే అనిపిస్తుంది. ఎందుకంటే ఆపోజిట్ టీమ్‌లో సోనియా లేదు. కొట్టుకున్నా, గుద్దుకున్నా దెబ్బలు వాళ్ళకి తగులుతాయి. సోనియాకి తగలదు గదా! ఇదే రీజన్ అయ్యుంటది. ఖచ్చితంగా ఇదే రీజన్. సోనియా ఆ పక్కనుంటే కొట్టుకోవద్దురా అనని జెప్పుంటాడు. సోనియా వీళ్ళ టీమ్‌లోనే ఉంది. కూర్చొనే ఉంది. సో, అక్కడ ఎవరికెన్ని దెబ్బలు తగిలినా ప్రభావతి టాస్క్‌లో 2 పులుల్ని జూసాను. 2 ఆడపులులు ప్రేరణ, యష్మి ఏమన్నా ఆడారు. గేమ్ నెక్స్ట్ లెవెల్‌లో ఆడారు. వాళ్ళ టీమ్‌లో ఆ అబ్బాయి చీఫ్‌గా వరస్ట్ అంటే వరస్టు. మణికంఠ ఎంత చండాలంగా బిహేవ్ చేశాడంటే అంత చండాలంగా. ఈ టాస్క్‌కొచ్చేటప్పటికి నబీల్ నెక్స్ట్ లెవెలు. నబీలు ఆ నిఖిల్‌ని హోల్డ్ చేసిన టైం గాని, అసలు పట్టేసుకోవడం గాని, అంతసేపు అసలు ఎంత బాగా హోల్డ్ చేశాడంటే అతను హోల్డ్ చేసిన విధానానికి వాళ్ళకొక ఆపర్చునిటీ వచ్చినప్పుడు అది నబీల్ మీద ఎంత ప్రభావం చూపిచ్చిందో అన్నీ పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎగ్స్ తీసుకురావడానికి సీత అందరూ అప్పుడు ఎగ్స్ లేవు కాబట్టి ఎళ్లారు. సోనియా కూడా ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు బాగా పట్టుకొచ్చారనమాట. వీళ్ళు అప్పుడు ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు ఒక 30 ఎగ్స్ తెచ్చేసారు. వాళ్ళొక 15 ఎగ్స్ దాకా అలా తెచ్చున్నారు. ఫస్ట్ ఇక్కడ ఎగ్స్ కోసం ఊరికే ఇంక గేమ్ గదా! ఆడాలన్నట్టు ఆదిత్య గారెళ్ళినప్పుడు పృథ్వీ ఆదిత్య గారిని ఇట్లా మెడబెట్టి ఇట్లా లాగి ఇట్టేసాడనమాట. అమ్మా! అని అనిపిచ్చేసిందక్కడ. ఫిజికల్ అయ్యారు. అది ఆ గేము. యష్మి నెక్స్ట్ లెవెల్‌లో ఆడింది. అభయ్‌కి అక్కడ వాళ్ళు ఫిజికల్ అయిపోవడం వల్ల నేను ఆడను. నేను గివ్ అప్ ఇచ్చేసిన అనేసి. ఆడ ఇద్దరు ప్రాణాలు కొట్టకలాడుతున్నారు గేమ్ ఆడేదానికి. వాళ్ళకి సపోర్ట్ అన్నా ఇవ్వకుండా ఒకే ఇదే తిష్టేసుకొని కూర్చునేసాడనమాట. అక్కడ కొంచెం గాకపోయినా కొంచెం ఇంకొకరిని డిఫెండ్ చేసుకొని ఒకరిని ఆపునుంటే గేమ్ నెక్స్ట్ లెవెల్‌లోకెళ్ళునుంటుంది. వరస్ట్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమైపోయిందంటే నిఖిల్ టీమ్‌లో అందరూ ఒకే మాట మీద ఉన్నారు. అందరూ బలంగా ఉన్నారు. వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. ప్రొటెక్షన్‌కిద్దరు, డిఫెండింగ్‌కిద్దరు ఆహ్, ఇదేంటి ఎగ్స్ పట్టుకునేదానికి ఇద్దరని డివైడ్ చేసుకున్నారు. ఇక్కడ పడినా, లేసినా చేసుకునేదానికి ముగ్గురే నబీలు, యష్మి, ప్రేరణ. ఏం జేస్తారు? ఎంతని పట్టుకొనొస్తారో నాకర్థం గాల. ఆ మణికంఠని నిఖిల్ హోల్డ్ జేసి ఇసిరి కొట్టేశాడు. అసలు మణికంఠ లేయలేక డాక్టర్ రూమ్ దాకా తీసుకెళ్లారనమాట. అక్కడ అభయ్ చెప్పేసాడు, "నువ్వు పేషెంట్‌వి. నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు గేమ్ ఆడొద్దంటే, లేదు నేను ఆడతా నువ్వెవరు చెప్పడానికి అనేసని ఏడస్తా పోయి ఒక సింపతి డ్రామా అయితే ప్లే చేశాడనమాట. దానికి అభయ్ ఒక మాటన్నాడు. "అరే! నీకు హెల్త్‌కి పాడైతే నిన్ను నమ్ముకొని ఇద్దరు ప్రాణాలున్నారు బయట" అంటే అక్కడ సింపతి గేము టైం జూసి వదిలాడు మణికంఠ డైలాగు. "నేను ఈ గేమ్ గెలవాలి. ఇది విన్ అవ్వాలి బిగ్ బాసు. ఆ! నా నా భార్య, పిల్లలు నాకు కావాలి" అంటే అంటే ఇంక నీ దగ్గర డబ్బు లేకపోతే నీ భార్య పిల్లలు నిన్నొదిలేసారా? నీ దగ్గరికి రానన్నారా? వాళ్ళని ఎంత బ్యాడ్ చేసేసాడో అది మాత్రం అర్థం చేసుకోవడంలా. కానీ ఆ అమ్మాయి అసలు బయట రివ్యూవర్స్‌కి నేను అయితే దండం పెడుతున్నాను. వాళ్ళైతే అసలు ఆ టాపిక్‌ని గాని, వాళ్ళ ఫ్యామిలీని గాని అస్సలు పబ్లిష్ చేయకుండా నిజంగా ఎంత గుడ్డుగా ఉన్నారో. ఈ మణికంఠ చేసేదానికి ఎంత బ్యాడ్ తెచ్చేసాడంటే అంత జేసేసాడు బయట.
అక్కడ హైయెస్ట్ లీడ్ ఎవరున్నారో ఎక్స్ కనుక్కోమన్నారు కదా! వాళ్ళైతే 66 లీడ్‌లో ఉన్నారు. వీళ్ళు 30 ఎక్స్‌తో ఉన్నారనమాట. వీళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు బిగ్ బాసు. ఏంటి దాంట్లో మీరు ఎవరినైనా తీసేయొచ్చు అనేసని. వాళ్ళకి బాగా అనిపించింది ఎవరు? నబీల్. నబీల్‌ని తీసేస్తా ఉన్నారు. బిగ్ బాస్ ఏం చెప్పాడు? నబీల్ ఇప్పుడు నువ్వే సంచాలక్ గేమ్‌కి అనేసాడనమాట. సో, నబీల్ చెప్పినటువంటి రూల్సు రెడ్ మార్క్‌లోనే ఉండాలి అననేసి ఇంకా దానికి బాగా బిగ్ బాస్ కూడా ఇంక టాస్క్‌లు ట్విస్ట్ పెట్టాలనేసి ఎగ్సు కింద నుంచి కొన్ని, పైనుంచి కొన్ని, కింద నుంచి కొన్ని అలా ఒక 34 ఎగ్స్ అయితే ప్రేరణ వాళ్ళు పట్టారు. వీళ్ళు మళ్ళీ 66 పట్టారనమాట. సో, వీళ్ళదైతే ఆల్మోస్ట్ 132 అయిపోయాయి. వీళ్ళవి ఆల్మోస్ట్ 64 ఏమో అయ్యాయన్నమాట ఎగ్స్. అవన్నీ బిగ్ బాస్‌కి సమర్పించుకోమన్నారు. సో, సమర్పించేసుకున్నారు. తర్వాత నైటు ఈ గొడవల్లో ఏం జరుగుతాంది తెలుసా? ఇక్కడ మణికంఠ సింపతి గేమ్ ఆడేసిన తర్వాత వీళ్ళు మీరు ఫిజికల్ అవుతున్నారంటే మీరు ఇదేంటి విష్ణు వచ్చి మమ్మల్ని ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తున్నారు. మమ్మల్ని పట్టుకుంటున్నారు. అంటే నా మీద ఇద్దరు పడ్డారు. యష్మి చెప్పడం. నా మీద ఇద్దరు పడ్డారు. అయినా నేనేమన్నా అడిగానా? అలాంటప్పుడు ఎందుకొస్తారు? గేమ్ అన్నాక కింద మీద పడతారు, ఆడతారు. నేను కాదా ఆడదాన్ని మీరేనా అని ఎక్సలెంట్ డైలాగ్ కొట్టింది. సోనియా రెచ్చగొట్టి వదిలేస్తుందబ్బా! రెచ్చగొట్టి వదిలేస్తాంది. ఫస్టేమో వాళ్ళనేమో అట్లా అంటుంది. రండి, రండి కావాలంటే ఏం అవసరం లేదని. ఏమంటే ముందర పృథ్వీ ఉన్నాడు ప్రొటెక్ట్ చేసేకి. వీళ్ళకేమి హ్యాపీ. అప్పటికి చాలా ట్రై చేశారు. అసలు నిఖిల్ బిహేవియర్ కూడా నచ్చలేదు. గేమ్ అయితే నిఖిల్ చాలా బాగా ఆడాడు. చెప్తున్నాను గదా! బాహుబలి, బల్లాల దేవ ఇద్దరు ఒకే రాజ్యంలో ఉన్నారు. ఒకే అన్నాదమ్ముల్లాగా గేమ్ ఆడారనమాట. ఇక్కడ బల్లాల దేవ నోరు జారి నొక్కాడు. బాహుబలి ఫిజికల్‌గా గుద్దిపార నొక్కేసాడు. వీళ్ళిద్దరూ అయితే ఎలా చెప్పాలంటే, వన్ యాంగిల్ బాహుబలి, వన్ యాంగిల్ బల్లాల దేవలా చూపిచ్చారనమాట. ఏదైతే రూడ్ బిహేవియర్ చేశాడో యష్మితో నిఖిలు అంత బాగా అనిపిచ్చలేదు. పృథ్వీ అయితే ఏజ్‌కి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆదిత్యనని అన్నన్ని మాటలనడము, అలా ఇసిరేయడము అదసలు చాలా చాలా అది ఎఫ్ వర్డ్ వాడొద్దు అని ఆల్రెడీ నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చినా కూడా వాడాడు. నాకు తెలిసి రెడ్ కార్డ్ ఇవ్వకపోయినా యెల్లో కార్డ్ అనేదైతే మాత్రం పృథ్వీకిస్తాడు. ఇదంతా అయిపోయి వాళ్ళ ఎక్స్ గురించి వాళ్ళు కాపలా పెట్టుకోనంగా బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టాడు. ఏం గేము? బ్యాలెన్సింగ్ టాస్క్. అంటే ఒక పెద్ద పెద్ద స్టీల్ బాల్స్ ఉంటాయి కదా! ఆ బాల్స్‌ని పెట్టి ప్లస్ అండ్ మైనస్‌తో పాయింట్స్ పెట్టాడనమాట. దేంట్లోకి ఇప్పుడు మైనస్‌లో పడితే అన్ని ఎగ్స్ మైనస్ అవుతాయి. ప్లస్‌లో పడితే అన్ని ఎగ్స్ ప్లస్ అవుతాయన్నమాట. ఇందులో అభయ్ ఎక్సలెంట్‌గా అనిపించింది. అభయ్‌ని సెలెక్ట్ చేసుకొని మంచి పని చేశారు. ఎందుకంటే అక్కడుండే వాళ్ళకి ఓపికుండాలి. పేషెన్స్ ఉండాలి. నబీల్ గేమ్‌లో లేడు గాబట్టి, ఇక్కడ ప్రేరణ తడబడొచ్చు, యష్మి తడబడొచ్చు, ఆదిత్య గారిని నమ్మలేము. మణికంఠకి అంత స్ట్రెంత్ లేదు గాబట్టి, అభయ్ వచ్చాడు గేమ్‌లోకి. ఇక్కడొచ్చి నైనికాని. నైనికాకి ఇవంతా ఆల్రెడీ బ్యాలెన్సింగ్ ఇవంతా ఆల్రెడీ తన ప్రొఫెషన్ గాబట్టి అన్నట్టు పంపిచ్చారు. తను చేసిన పనికి ఆల్రెడీ ఒక 2 బాల్స్ అయితే కింద బయట పడిపోయాయి. ఉన్న 3 బాల్స్‌తో గేమ్ ఆడుతా ఉండి మైనస్‌లో పడి మళ్ళీ బయటొచ్చి మళ్ళీ ప్లస్‌లోకి ఒక ప్లస్‌లో ఒక 60 ఏమో ఏసింది. 30+40 20+40 లాగా 60 ఏసింది. ఇతనేం చేశాడు 30+60లో ఏసేసి 90కి ఆపేసాడనమాట గేమ్ అభయ్. గమ్ముగా చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఏం చేస్తాంది? ఎంత ఏయగలుగుతది అన్నట్టు. అది పడదులే అన్నట్టు ఇంక అక్కడ మీరు చూసారో లేదో గమనించారో లేదో ప్రేరణ మైక్ బజర్ 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 అని బిగ్ బాస్‌ని అడుక్కుంటాందనమాట. సో, వాళ్ళు టైమర్ పెట్టుకో ఉంటారు కదా! ఆల్రెడీ ఇంత టైం అనేసి బజర్ అయితే మోగిపోయింది. అభయ్ టీమ్ విన్ అయిపోయిందనమాట. అక్కడ అభయ్ టీమ్‌కి 90 ఎగ్స్ వచ్చాయి. 90 ఎగ్స్ ఆ టీమ్‌కి మాత్రమే. వీళ్ళకి 60 వచ్చేస్తాయి. మనకు 132లో ఉన్నాము. మనకు ఆల్మోస్ట్ 190 మనమే లీడ్‌లో ఉంటామని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ వాళ్ళకి 90 పంపించేటప్పటికి వాళ్ళకి 90 ప్లస్ ముందున్న 64 మొత్తం కలిపి 154 వాళ్ళైతే లీడ్‌లోకొచ్చేసారు. ఇక్కడ నిఖిల్‌కి ఒక స్పెషల్ ఎగ్ దొరికిందంట. అదైతే లైవ్‌లో చూపియలేదు నిన్న. చూద్దాం ఈరోజు ఏం జరుగుతదో ఎపిసోడ్‌లో. ఈ వీడియో నచ్చినట్లయితే అసలు 'బిగ్ బాస్' అంటేనే ఫిజికల్ టాస్క్‌లుంటాయబ్బా! 'బిగ్ బాస్' పెట్టిన రూల్స్ కూడా ఎవరు పాటిచ్చరు. ఇది రూల్స్ ఎలాంటివంటే గేమ్ ఆడే రూల్సు. ఈ ఫిజికల్‌లో అలా కొట్టుకోకూడదు, ఇలా కొట్టుకోకూడదు అనేది అవి ఎవరు పాటించరు. కొట్టుకునేస్తారు, దాచిపెట్టుకునేస్తారు ఇదంతా కామనే. కానీ గేమ్ ఆడేటప్పుడు చిన్న, పెద్ద, అమ్మాయి, అబ్బాయి అని అదొక చిన్న మైనర్ ఉంటాయి గదా! అయి పాటిస్తా ఆడుకుంటే చాలా బావుండి. సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.